హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అనేకుల హితం కోసం, సర్వుల సంక్షేమం కోసము లోకంలోని అతి సాహసవంతులు, సర్వోత్తములు త్యాగం చేయాలి. అనంత ప్రేమ, కరుణ గల వందల కొద్దీ బుద్ధులు అవసరమై ఉన్నారు. దేవుడొక్కడే, మనుషులే వేరువేరు పేర్లతో పిలుస్తారు. ప్రకృతిని ప్రేమించు, అందాన్ని ఆస్వాదించు, మంచిని ప్రోత్సహించు, విజ్ఞానానికి చేయూతనివ్వు. ఆధునిక ప్రపంచంలో పనిని గురించి మాట్లాడినంతగా ఆలోచనల్ని గురించి మాట్లాడడం లేదు. విచక్షణ కంటే భావావేశం గొప్పది. అయితే భావావేశం విచక్షణకు విరుద్ధంగా ఉండకూడదు. సత్యాన్ని, స్వచ్ఛతను, అదృష్టాన్ని నాశనం చేయలేము. ధనం, సంపాదన తప్పనిసరిగా సామాన్య ప్రజల పేదరికాన్ని తగ్గిస్తాయి. అధికుడు మానవుని కన్నా అధికులెవ్వరూ లేరు. ధ్యానం మన ఊహను రూపొందించుకోవడం వల్ల సాధ్యమవుతుంది. పరిస్థితులు మనిషి అదుపులో ఉండవు, కానీ అతని ప్రవర్తన అతని ఆధీనంలోనే ఉంటుంది. నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు? పేదల, దుఃఖితుల, బలహీనులు అందరూ దైవాలు కాదా? ముందుగా వారినెందుకు పూజించకూడదు? గంగా తీరంలో బావి తవ్వడం ఎందుకు? ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు. చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది, వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది. యువకులారా, నా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి. నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. మనం గ్రహించాల్సింది, సమాజానికి మోక్షం లభించనిదే వ్యక్తిగా మోక్షం కలగదు. మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. బయటి వరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించకుండా చూసుకోండి. మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు మీకు దాని స్పృహ ఉండదు. ఆ నిశ్శబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిలువ చేసుకోండి. ఒక ఆధ్యాత్మిక శక్తి జనకయంత్రంగా తయారు కండి. ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతుంది. దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు, తోటి మానవులకు సాయం అందించడం. తన సంతానంలో ఏ ఒక్కరినైనా సేవించు. అధికారమును భగవంతుడు నీకు ప్రసాదించినచో నిజంగా నీవు కలుగుట చేత ధన్యుడవైతివి. ఈ సేవనే ఆరాధనముగా భావించు. మానవునిలోని పరిపూర్ణతను వ్యక్తపరచడమే విద్య.
అతనిలో దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మతం. వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం. మనసును స్వాధీనంలో ఉంచుకొని బుద్ధితో వివేచించి ముందుకు నడిచేవాడు మహాత్ముడు, సమర్థుడు అవుతాడు. జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాడు. మనసును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికి పతనం తప్పదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.